హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 30 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నీకు దండం పెడుతున్నాయ్యా, నీ కాళ్ళు మొక్కుతా. నాకు కారప్పుడు పోయాకయ్యా, మండుతుందయ్యా, ఒళ్ళంతా మండుతుందయ్యా, చచ్చిపోతానయ్యా. నేముండా నేను దేశంలో ఉన్నప్పుడు ఏదో పన్నవు అయిపోయింది. మరి ఇప్పుడు నేను దగ్గరకు వచ్చినాక కూడా నువ్వు వాడిని కావాలి, నాకు పిల్లలద్దు మొగడద్దు అని అంటానవంటే నువ్వెంత బరిదెగించినవే. అంత పిచ్చ ఆలోచన ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నీ అవ్వ నీ అయ్యా నా దగ్గర ఎందుకు పడగొట్టి పోయిర్రే? అన్నే జావపోయినవే వాడిని పట్టుకొని. ఉంగలావిడి నా ఇజ్జత్ దిత్తివే, నా పరువు దిత్తివే. మండుతుందయ్యా, కొన్ని నీళ్ళుదే అయ్యా, బాంచనయ్యా, నేను బతుకనయ్యో అయ్యా. మంట మంట మంట, అమ్మా కాపాడు రమ్మో అయ్యా, ఎవలాలా అక్కలాలా నన్ను కాపాడు రయ్యో. ఇప్పే కిందిది పాయింట్ కూడా ఇప్పు. నీ అక్క కారపొడి ఓసుకుంటా నిన్నుదంతా అంటే నీకు సిగ్గు మానం శరం అన్ని రావాలే. నిన్ను ఇంకా నేను ఉంచుకుంటున్నా అని అనుకుంటున్నావానే? నిన్ను పొట్టి సంపి నిన్ను బొంద పెడతీయల్లా. నా పెళ్ళాం చచ్చిందని ఊరంతా భోజనాలు పెడతా, 11 దినాలు ఏత్తా 11 రోజులకు. లంగదానా, ఆ పిల్లలు వచ్చేదాకా నువ్వు ఉండద్దు, నువ్వు బతకద్దే బొడ్డి. అయ్యో అయ్యో, నొత్తందయ్యా, మండుతందయ్యో, నేను పోతానయ్యా, ఏడికన్నా పోయి చస్తానయ్యా, నన్ను కొట్టుకుంటా టార్చర్ చెయ్యకయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యో. వాడు కావాలనే నీకు? వాని ఇంట్లో పోయి కూర్చుంటావానే నువ్వు? అంత కమ్మగుండడు అనేవాడు. వాని జీవితం నాశనం చేసినవాని వాళ్ళు తిడుతుర్రు. వాడు మొగోడద్దన్నప్పుడు నీకు ఆడదానికి ఎందుకంత బలుపే? ఎందుకింత దిగాయించినవే? మొగని భయం లేదానే నీకు? ఎవ్వరు భయం లేదానే? బరిదెగించిన ఆడదానా? ఇంకా నువ్వు ఏడ్తా అంటే పాపం అనిపించి నిన్ను వదిలిపెడతా అని అనుకుంటున్నావా? అస్సలకే వదిలిపెట్టా. నీ పంత సాపి ఎత్తియల్లా. నువ్వు చచ్చినా మంచిదే, నువ్వు చావాలని నేను కోరుకుంటున్నానే. వెళ్ళిపోతానయ్యా, నేను ఏడికన్నా వెళ్ళిపోతానయ్యో, నన్ను వదిలిపెట్టయ్యా, నాకు పిస అవుతుందయ్యో, మంట మంట మంట. ఫస్ట్ నువ్వు పాయింట్ ఇప్పే, పాయింట్లో పోసి కూడా నిన్ను సావగొడతాముండా. నీ అందమంతా ఖరాబ్ చేస్తానే నేను. అప్పుడే కదా నీకు ఇంకో మొగోని మీదకి ధ్యాస రాకుండా ఉంటది. దొంగముండా, ఇట్లా నేను ఉండంగా నీకు మందు మీద ఆశ పుడుతుందంటే నువ్వెంత కిలాడిదానివే. అబ్బా కొడుతున్నట్టున్నాడు కదా, ఎట్లా ఇంత పుష్కన సత్తే ఎట్లుర్రా, మళ్ళా మన మీదకి అచ్చిపాడైతది, పొయ్యి ఆపనన్నా ఆపుదాం. దొంగముండా సావని, అది ఎందుకు బతుకుతాంది భూమి మీద? అసొంటిది ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. అది దానికి మొగడద్దు పొరగలద్దు గాని నా కొడుకును వలలేసి నా కొడుకును ఉంచుకుందామని చూస్తుంది. అసొంటిది సచ్చినా ఒకటే బతికినా ఒకటే. ఓ నరసవా పో మల్లవ్వ మీరిద్దరు ఓర్రి, పూసుకన చంపినా చంపుతాడు, మళ్ళా లేనిపోని బాధ. అప్పడుసుంది బాగా కొడుతున్నట్టున్నాడు. కొడతానేమో పాపం అనిపిస్తాంది. కానీ ఇట్లా వార్నింగ్ ఇవ్వకపోతే ఆమె మారటట్టు లేదు. ఒకసారి ఓర్రి ఇంట్లకు.
వాళ్ళక్క ఏమైనా మంచిదే కలుపులు గుద్దుదంపా. ఓ పోడా గణేశు, ఓ గణేశు, దీరా డోర్ దీరా. నువ్వు కుర్రి ఏం కాదు. గణేశు తీరా పోరు సత్త తీరా. అలుపు గట్టిగా నూకురినారు సక్క. అన్ని 4 చంపాలే, చంపుతనే దానికి బుద్ధ అనేది రావాలే. బుద్ధత్తరా అని సత్తే సావని అసొంటు ముండరు బతికి ఎందుకు రా సీన్గా. నీకు సిగ్గున్నాదిరా, ఇప్పుడు మంచిగున్నాదిరా ఈ కథ అంతా. బాడకవు నీది కూడా ఇంత తప్పు పాడైంది. నీ తప్పుగా ఎగ్గిదాలుగా ఇంకోసారి ఇసొంటి పిచ్చి పనులు చేసినావు అనుకో, చెట్టుకు నేనే ఉరేత్తా. ఏమనుకుంటానవో ఇంకా ఎత్తనారా? అసలు ఏమైందో ఏమో నీకు నా గురించి తెలియదారా? నేను ఎంత దూరం ఉంటే నన్ను అంత దగ్గరికి చేసుకున్నది. అయిందేదో అయిపోయింది, అద్దు నీది నువ్వుండు నాది నేను ఉంటానంటే బాగా రెచ్చిపోయి ఆమె అట్లా ఎత్తుంది. అయ్యాం ఇప్పుడు చెప్పిందే నయమైంది, లేకపోతే పెళ్ళంతోకే అయినాక అదేమన్నా వేషమేసి నువ్వేమన్నా వేషం అనుకో ఇజ్జతి పోయేది. అంటే సాంబార్ పోసిస్తావా? నాకు ఆకలి అవుతుంది, ఇక పోతా. ఆగరాదు బంటి, సాంబారు సాంబారు మీరు జవడానికి ఉరికత్తుర్రని నేను అలా కొత్తిమీరకు కళ్యామాకేసి బంద్ చేసి వచ్చిరా. ఇక మీరు బియ్యం పెట్టరు, ఇలా నాకు తినబెట్టరు కానీ ఇంత పోసిస్తే నేను పోయి తింటా. అరే ఆగలేవురా బంటి, తిండికే వచ్చిందారా? ఏంద్రు ఓ నరసక్క, మీరెవ్వరు అడ్డు రాకుర్రి. ఈ దొంగ ముండ చేసిన పనికి నేను కారప్పొడి పోసి సంపుడు కాదు, దీన్ని ప్యాన్కు ఉరెత్తా ఇప్పుడు ఇట్లనే. మంట మంట పడుతుంది. మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టమని చెప్పుర్రి. నేను పోతా, ఇంట్లోకి పోతా. ఎన్నన్నా బతుకుతారు సత్తరు భగవంతుని కెరక. అవ్వలాలు నన్ను కాపాడు రవలా. నన్ను చంపినోడు చంపుతాండ అవ్వలారా. అవురా పోడా గంతగనం కొట్టబడితే ఒళ్ళంతా కారప్పొడైంది దానికి. ఆగాగు సత్తే మళ్ళా అందరి మీదికి అత్తది. నీ సచ్చుడు పాడదాను. ఆగురా కొట్టకురా, గంతగనం కొట్టబడుతుంది. నువ్వు కారప్పుడు నాకు అట్టిడితే మళ్ళక్క గుంజుకున్నట్టు వారి నా ఇజ్జత్ తీసింది నర్సక్క. ఇది నాకు పరువు మొత్తం తీసేసింది. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసింది. ఊరంతా ఇప్పుడు ఇజ్జత్ పోదా? ఇది నాకు అద్దు, దీన్ని చంపుతయ్యల్లా. దీన్ని చంపినోడ్నే కావాలి నేను. నా పేరు వేనా మంచిదే, నేను జైలు ఉన్నా మంచిదే, లేకపోతే నాకు ఏ శిక్ష పడ్డా మంచిదే, కానీ దీన్ని చంపకుండా వదిలిపెట్ట నేను. అవు నర్సక్క, నాకేమైంది? నాకేమన్నా అందం తక్కువైందా? ఏం తక్కువైంది? లంగబొడ్డి వానెంబడబడి వాని చుట్టూ తిరిగి వాడిని పిచ్చి లేపుతాందనంటే ఇది పోరగాళ్ళను కూడా ఇష్టపెడుతుందట. ఇది ఆడదా గాడిదా? మీరు ఎప్పుర్రి దీనికి సిగ్గు లేదురా. సిగ్గు లేకనే అట్లా వేసింది గాని ఆంది తప్పున్నది, దీనిది తప్పున్నది. ఆడు మారిండు, మారినప్పుడు ఈ బొడ్డి కూడా మారి మొగుడేంది, నా కథ ఏంది, నా పోరగాళ్ళు ఏంది అని చూసుకుంటే అయ్యే పోవు కదా. ఆ పోరని పెళ్లి పెట్టుకున్నప్పుడు ఉంది మనసులో పట్టరిచ్చు లేదట. ఇక వానికి మీదికి వచ్చి వాడి ఈ రోజున బయట పెట్టే. లేకపోతే ఇద్దరు లేచి పీకుదురు కావచ్చు. ఆ పెళ్లి సెట్ కాకపోతే ఈ దొంగ ముండ వానితోటి ఓవు కావచ్చు. ఇక లోకం ఏం పాట పాడుదురు, పలానోని పెన్నో పలానతోటి పోయిందట అని నా ఇజ్జత్ పోకపోవునా? నాకేమన్నా పరువు ఉండేదా? నర్సక్క మండుతాంది నర్సక్క. నీ కాలు పోకుతా నర్సక్క, చచ్చిపోయేటట్టున్నా. నన్ను కాపాడు రీ, నేను వెళ్ళిపోతా ఇంట్లోకి. నేను బతుకా. ఈ పోరి పట్టు గటు ఇంటెనకకు తీసుకుపోయి నీళ్ళన్నీ గుమ్మరిద్దాం. అయ్యో కారపొడి, ఒళ్ళంతా కారపొడి పడ్డది. ఇదంతా ఎంత మండుతుందో ఏమో. సావని లంగముండ సావని కారపొడితోటి మీరు కడుగుతారా? ఇంకా కడుగులు లేదు, తుడుసులు లేదు, లంగబొడ్డి సావని. పాపం తలుగుతుందిరా. ఆగురా, పిల్లల ముఖం అన్న చూడరా. పిల్లలు నా పిల్లలు. ఇక దీది వాళ్ళకు తల్లి కాదు. ఈ ఇంట్లో ఇది ఉండరాదు. ఇక అయిపోయింది, దీంతోటి అయిపోయింది. దీన్ని చచ్చేదాకా నేను ఏడోజులు పెడతా. దీన్ని చంపినాకనే నేను నిద్రపోతా. సావే అవేముండ సావు. పోరు నీడ పడతాడదన్నకు నడిసి లేపే పొల్లని లేపే. జరుగురా ఓ బాడకావు జరుగు.
దేశంకా గిదలుగా దేశం అని పోతివి దీడా ఇది నీ నమ్మి పోతివి ఇదేమో ఇట్లా వేసాలు పడే పట్టే ఓ నర్సి పట్టే పోరికి మొత్తం కారపొడే పట్టు పట్టు మల్లక్క గట్టి పట్టు. హలో అయ్యా మంచిగున్నారా అయ్యా? ఎవ్వతివే నువ్వు నన్ను మంచుకున్నారా అని అడుగుతున్నావు. దొంగ ముండా నీ బిడ్డకు పరాయోడు కావాలట్నే రాయే పరాయోన్ దగ్గర వండ పెడుతురు రార్రి పరాయోనికిచ్చి పెళ్లి చేద్దురు రార్రే. దానికి నేనద్దట పిల్లలద్దటనే పరాయి మొగుడే కావాలట రార్రి. నీ బిడ్డను చంపుతాన్నా వచ్చి నీ బిడ్డను శవం తీసుకొని పోర్రి. ఏమైందయ్యా? హలో ఏమైందయ్యా? ఏమైందంటే చెప్తానా కదనే ముండా. నీ బిడ్డకు పరయోడు నచ్చిందట పరయోడు కావాలట. నేనద్దట నా పిల్లలు అద్దట నాతోటి ఉండదట నా పిల్లలు అవసరం లేదట పరాయోడితోటే ఉంటదట రాయే. ఆ దగ్గర వండ పెడుతురు రారే. మీ దినాలు ఎయ్యా ఎక్కడి సంతనే ఆ దినాలకు తలిగిర్రు. మీ దినాలు ఎయ్యా మీ సావులు ఎయ్యా మిమ్మల్ని ఎత్తుకపోను. నా ఇజ్జత్ తీసిందే నీ బిడ్డ నా పరువు తీసిందే నా పోరగలను అద్దంటే బిడ్డను కారప్పొడి పోసి దంచుతానా చచ్చిపోతాంది అచ్చి శవం తీసుకుపోర్రి ఉంటానా. ఆగయ్యా ఏమైందయ్యా? నీ కాలు మొక్కుతా గుట్టకయ్యా దాన్ని ఏమనకయ్యా మేము అత్తన్నవయ్యా. మళ్ళీ కూడా చంపుతారు అర్రి అంగముండా ఇవాడ వారిత్తా ఇంట్లో. పుల్లంతా మంట నరసగ్గ నన్ను బతకనియడిగా నేనెక్కడికైనా వెళ్ళిపోతా నరసగ్గు. నేను ఇంట్లుంటే నన్ను వీడు బతకనియడు. బలిసినతనం కాకపోతే ఇదేమన్నా మంచితనము అనుకుంటున్నావానే? ఇప్పుడు తెలిసి వచ్చిందా నీకు? నీకు నీ పోరగళ్ళు అద్దు గాని చేసుకున్న మూడద్దు గాని వాడు కావాలని నీకు. అయ్యో నరసగ్గ నాకేవలద్దు. నేను బతుకుడే కట్టమున్నది. కాళ్ళు ఎత్తలేవు చేతులు ఎత్తలేవు నరసక్క. నాకు వర్ష పడతలేదు అమ్మో. సాక దానికి ఎందుకు తానం పోసిరు మీరు? అన్ని అట్లనే కారప్పొడి పోసి ఇంకొంతసేపు దంచితే బిడ్డ సావకపోదునా? మీరచ్చి ఎందుకు నీళ్లు పోసిరు దాని మీద? దాని మీద మన్నెత్తు పొయ్యాలే దుబ్బెత్తి పొయ్యాలే. ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు అని కూడా దానికి సిగ్గు మానం శరం లేకుండా మంది మొగోడు కావాలట దానికి. ఏం కొట్టి చంపుతావు తీరా? దానికి ఇప్పుడే తెలిసి రాలేదా? ఇంకా ఇంకా కొడతావా? అయిందేదో అయిపోయింది. జరా బాగా బుద్ధి భయం చెప్పి నీ పిల్లాన్ని ఇంట్లో ఉండేటట్టు చూసుకో. గది నా పెళ్ళవా నర్సక్క? అది పోయి వానింట్లోనే కూర్చుంటుందో లేకపోతే ఏంటన్న పోయి చత్తదో సావని. అది నా దగ్గర నా పిల్లల దగ్గర మాత్రం ఉండు నాకు అస్సలకే ఇష్టం లేదు. అయిపోయింది దానికి నాకు అయిపోయింది. విడాకులు ఇచ్చేస్తా దానికి. ఇంకా నాకు అది దాన్ని ఉంచుకున్నాను అనుకో రేపటి రోజున ఇంకోని పడుతుంది ఇంకోని తోడు పోతుంది ఇంకోని దగ్గర వంటది. ఇక ఊర్లో నా పేరు ఏమన్నా ఉంటుందా? నాకు ఎంత మంచి పేరు ఉండే అంత మంచి పేరు ఇది ఖరాబ్ చేసింది. అయిందేదో అయిపోయింది తీరా ఇక ఊకుండు. అవ్వాయి అత్త రచ్చ వరకు సంపుతా వచ్చి నీ బిడ్డ శవాన్ని తీసుకపోర్రని చెప్పినా. వాళ్ళు వచ్చినాక దీన్ని పట్టుకపోతారా లేకపోతే దీని శవాన్ని మోసుకొని పోతారా? వాళ్ళు వచ్చినాక వాళ్ళను వీళ్ళను ఇర్ర మరగదంచుతా. వాళ్ళని చంపుతా. వాళ్ళు ఏబట్టే అది ఇట్లా తయారైంది. దానికి ఎవ్వల భయం లేకుండా పోయింది. నువ్వు భయం నుంచుకోవా? ఆ పిల్లాన్ని ఎట్లా భయం నుంచుకోవాలి ఏం కదా అనేది నీకు తెలియదా? నువ్వు భయం నుంచుకుంటే అయ్యే పోవు కదరా. నువ్వు భయంలో పెట్టకనే అది ఇట్లా బరిదేగించింది. నేను దేశం పోయి కట్టపడతా అని దేశం పోతే ఇద్దరు ఆడిపోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలని నేను దేశం పోయి కట్టపడతా అంటే ఇది ఇక్కడ బగ్గ కావరం వచ్చి వాడు వీని దగ్గర ఉండబట్టే ఇది. ఓనితి వాళ్ళ అవ్వ అయ్య అత్తురేమో వచ్చినాక మాట్లాడు. వాళ్ళ అవ్వ అయ్యతోటి పోతుంది కానీ గంటగనం కారప్పుడు పోసి అది పోసి ఇది పోసి కొట్టబడితే మొత్తం పెయ్యని తుబ్బింది. దానికి నడవత్తలేదు. తెచ్చి కూర్చుండబెట్టినాం. ఏమి అనకు. నువ్వు చెప్పినప్పుడు నా మాట మీదకి ఇను పోనీ. దానికి ఇట్ట ఉన్న కాన్నే ఉండని. అది నీకు అద్దు అని అన్నప్పుడు అది ఏందన్న పోయి బతకనన్న బతకని సావనన్న సావని కానీ ఇక కొట్టినవు బాగానే కొట్టినావు కానీ ఇప్పుడు కొట్టకు. సరే సరే నీళ్ళు ఏమంటావా? అద్దు మల్లక్క మనం పోదాంపా. నేముండా మందచ్చి గట్ల చెప్పుతా అంటే కొంచెం అన్ని ఇజ్జత్ అనిపిస్తలేదు నీకు? వాళ్ళు కూడా ఆడోళ్ళేనే మరి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంకా నీ ఎసొంటి ఏజ్ కంటే తక్కువ ఏజ్ వాళ్ళు కూడా మన వాడకట్టుకు ఉన్నారు. ఎవ్వతి ఏం చెయ్యలేదేమే మరి నీకే అంత కావురం ఎందుకు వచ్చిందే? నీ అయ్యా అవ్వ అత్తారు రాని. నీ అయ్యా అవ్వ వచ్చినాక వాళ్ళ ఈపు నీ ఈపు అంత వగొట్టి ముల్లే మూట నెత్తి మీద పెట్టి పంపిస్తా. బతుకు చెడా నువ్వాడదానివా? నువ్వాడదానివా? నీ బతుకుల మన్ను.
ఆ పోరగల్ల కంటికి నువ్వు కనిపించద్దిగా సచ్చింది అని చెప్పి నీ ఫోటోకు దండెత్తల్. అబ్బో 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 ఏమన్నా కొట్టిండా అనే పెద్దదేందో రోకల బండాసంటిది పట్టిండు. అబ్బా ఏం చంపిండే మనిషి అంతా ఉబ్బింది సత్తదో బతుకుతుందో అది మంచిగానే కొట్టిండు. తెయ్యి సొంటలను కొట్టుడు కాదు చంపినా కూడా పాపం తలగది. అప్పుడు అంత మీద పోసుకుంటా పొట్టు పొట్టు దంచిండు బట్టలు ఇప్పి. అయ్యో గంతగానం కొట్టిండా? నాకే పాపము అనిపించింది. కొద్ది కొట్టిండా అబ్బో 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 అన్ని వాతలే అంతా ఉబ్బింది పోరికి. మంట మంట అనంటే ఇక ఇద్దరం కలిసి తానం పోసినాం. తానం పోసి ఆడ కూసుండబెట్టినాం. ఇక వాడు నోటుకొచ్చిన బూతు పోనిత్తలేడు, తంతాండు గుద్దుతాండు. నాకు ఇది అద్దు, నాకు విడాకులు ఇచ్చేస్తా, ఇది జత్తదా సావని వాళ్ళ అయ్యవ్వ చెప్పినా వాళ్ళు అత్తారు. వాళ్ళు వచ్చి దీన్ని చంపుతారా లేకపోతే వాళ్ళ ముగ్గురిని నేను చంపుడా అనేది వచ్చిననుకుంటుంది. ఇక నాకు ఇది అద్దే అద్దు, ఓ ఇది చచ్చిపోయింది అని ఓ ఏమన్నా తిడతాండా. దానికి అట్లనే కావాల తియ్యి నర్సక్క, అట్లయితేనే అది ఇంకోసారి ఎవరి జోలికి పోదు. బరిదేగించిన ముండా ఏమో తీయే అవ్వా బాంచనంత నాకే పిసపిస అవుతుంది. పో కొద్దేడ్చిందా ఇల్లంతా కారపొడి పాడైంది. ఇక ఊడిసినమో దిక్కున అరిసి నేను చెరే పని చేసి వచ్చిరు పోయి. ఏ పిల్లగా సత్తా అంటే చూస్తామా? అది చేసిన తప్పు ఇక దానికి తెలిసొచ్చి మారుతుందా మరి ఏమైతుంది? ఇక దాని సంసారం అయితే నాశనం అయినట్టే నాకు తెలిసి. ఇక గణేష్ అయితే దాన్ని దగ్గరికి తీసుకోడు. ఓ పిల్లగా ఇంత సిగ్గు శరం తెచ్చుకో. మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్లు కానీ మాటలు కానీ మాట్లాడేవు, ఫోన్లు కానీ చేసేవు. ఇక ఏం లేదు. నేనెందుకు ఎత్తా, నేనెందుకు మాట్లాడతా? నేను అస్సలకే మాట్లాడా. ఆమెతోడు దూరం ఉండాలని నేను దూరం ఉండబడితిని. అదే నన్ను బతకనిచ్చుడు లేదు. అదే పెళ్లి కాబోతుంది, మళ్ళీ పిచ్చి పిచ్చి వేసాలేమన్నా వేసినాం అనుకో, ఆమెకు కాబోయే నీ పెళ్ళానికి తెలిస్తే ఆయనతో పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. జరా జాగ్రత్తగా మెదలు ఏదన్నా ఉంటే గింతేదన్నా చిన్నగా అయినా కూడా మీ అమ్మకో అక్కకో మాకో ఆ బంటికో ఎప్పు. సరే పోతాను. నీ సంపనుండే, సంపినా కూడా ఏం కాకపోవుండే. నీ అవ్వ ఇంకా కొట్టిసి పెట్టిండా దాన్ని. ఆంటీ సాంబార్ పోతుందా పోయేదా? ఓర్ని అవ్వ మొత్తం మూతంకర పెట్టింది. సేమ్ పంది లెక్కనే ఉన్నది కదా మూచి. ఇప్పుడు అడుగుతా ఆయనతో నా మీద ఎగబడుతుందా? పోనీతి ఆంటీ ముచ్చట చల్లగుండా అయింది అయిపోయింది. ఇక పెళ్లి పనులు చూసుకోర్రి ఏమన్నా ఉంటే గాని ఇక దాని గురించి ఆలోచించకుర్రి. ఇట్లా ఆలోచించకుండా ఉంటాం. పంతా మసులుతాంది. ఆడ సాంబార్ కూడా మసిలింది. ఇంత పోత్తవా? దాని మీద ఉడుకుడుకు నీళ్లు కుమ్మరియ్యాలన్నంత కోపం వస్తుంది నాకు. నా కొడుకు జీవితం నాశనం చేసిన ముండాది. ఇప్పటికి పెళ్ళవ్వు, నా కొడుకు జీవితం మంచిగుండు. ఉడుకుడుకు నీళ్లు తర్వాత వద్దు గాని ఇక ఉడికిన సాంబార్ నాకు వద్దు రాలేవు ఆంటీ. అమ్మా లేకపోతే మీకు ఎప్పుడో పెళ్లి కాకపోవునా? ఊర్ని అవ్వా ఆంటీ ఫైర్ మీద ఉన్నదని అక్కను ఓషిమందాం అనుకుంటే అక్క కోతి మోకమే పెట్టింది కదా. ఇక అక్క నువ్వు గంతెందుకు కోపానికి వస్తావు? నీ కడుపులా బేబీ ఉన్నది. ఇక అయిందేదో అయిపోయింది, శాంతానికి రార్రి. ఇక మొగడే చూసుకుంటాడు మొత్తం గాని. అబ్బా నాకు దాన్ని ఉరికించుకుంటా అన్నబుద్ధి అవుతుంది. అయ్యో మురుకుతుంది కానీ నువ్వు ఉరుకుతావా? నువ్వు ఉరకలేవు కదా. ఈ బంటిగా నువ్వు ఆగురా. బంటికి ఎప్పుడు జోకులే. జోకులు కాదక్క. ఇక కొంచెం అన్నం పెట్టుకోపోయారు, తినపోయారు. పొద్దుడుతుంది అన్నం తినకపోతే ఇదే లొల్లాయే. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. కడుపు నిండింది. దాన్ని కొట్టిండు కారప్పొడి పోసి అని చెప్పంగానే నా కడుపు నిండింది. అది కూడా నిండింది. ఓహో మీ కడుపు అట్లా నిండిందా? ఇక ఎట్లనో అట్లా నిండింది కానీ ఇక మీరు బియ్యం ఎందుకు పెట్టుకుంటారు? ఆ సాంబార్ నాకు ఎందుకు పోతారు? నేను పోతాన్నా. ఉండరాదు బంటి కాసేపు, అంత పిచ్చిలేస్తాంది. ఉండరాదు. నాకే పిచ్చిలేస్తాంది. ఈ అవ్వ నేను పోతాను. ఇక సాంబారు అడుగుదునా అద్దా? ఇద్దరు శరో ముఖం పెట్టుకొని చూస్తారు. ఆయనత నన్ను గరిసిర్రు అనుకో ఇక కథమే. పోయిరా వారి పోతాన్నారా? సరేరా. ఈ నల్ల మొక్కపోడన్న కనీసం సాంబార్ కొంటవోరా అని అంటలేడు. నీ సంగతి చెప్తావురా. నువ్వైతే బయటకురా. వాడికి కలుద్దాం పోరా. సరే సరే. నీ అవ్వ ఎవ్వరికి సాంబార్ మీద జోలే లేదు. ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిందామనుకుంటే వీళ్ళు ఓత్తనే లేరు కదా. సేపు పండుపో. ఆ మీదకి ఎందుకు కొడుతుర్రే? ఎవర్రకు బాడుకోవు. నీకు ఫస్ట్ అది అట్లా చేసినప్పుడు మాకు చెప్తే ఇంత గోస ఉండకనే పోవు, ఇంత ఇజ్జతి ఓనేవోకపోవు. కూడా తప్పు చేసినవురా సిగ్గులేనోడా. చేసినా అయిపోయింది. ఇప్పుడు నేను మారినా, మళ్ళా నాకు బీపీ పెంచిర్రు అనుకో ఇక చూసుకోరు. మరి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఊకే ఏందో ఓరుతారు. నీకెందుకే గంత కోపం వస్తుంది? కోపం రాదా? చేసిందేమన్నా చక్కటి పనా బిడ్డ?
అయ్యో బంటి పిల్లగాడు సాంబార్ అనే కదనే. ఆయనంక పట్టుకపోయి ఇచ్చత్త తియ్యి నాకు మతికే లేకపాయే ఇక ఇదే పెద్ద టెన్షన్ దాలిగే ఇక సాంబార్ కడుకోయిందా బతుకు బియ్యము పెడతా తిని గోళీలేసుకునేవు పెట్టుపో. మీరు దీన్ని ఎందుకు గన్నారు? ఎవరి గురించి గన్నారు? ఏమైందే అలా ఏం చేసినవే? మొన్ననే కాదే నీకు బుద్ధి చెప్పి మంచిగా పంపించినావు, మళ్ళీ ఏం చేసినవే? ఆ కడుపులా చెడగొట్టినావు కాదే, చెడగొట్టుదానా? మీరు ఎట్లా గన్నారో దీన్ని? మీరు చక్కగా ఉన్నాక ఇది చక్కగా ఉండకపోదునా? ఈ దరిద్రపు దాన్ని నాకు అంటబెట్టిర్రు. ఇది వాని కోసం మమ్మల్ని వదులుకుంటదట. దీనికి నేనద్దట, నా పిల్లలు అద్దట గాని ఇంటి పక్కోడు కావాలట దీనికి. అవునానే ఓ దొంగముండా? లేచిపోవడానికి నన్ను లేచిపోదాం, నాకు ఇడు ఉండబుద్ధి అయితలేదు, నాకు నువ్వు కావాలే, నీ పక్కకి ఇంకో ఆడదాన్ని నేను చూడలేను అని వానికి తెల్లందాకా పొద్దుందాకా ఫోన్లు చేసుకుంటా వాడిని ఆడికి పిలుచుకుంటా ఈడికి పిలుచుకుంటా మాట్లాడుకుంటా అజ్జెత్తందట. ఇది నేను ఊకే దీన్ని పట్టుకొని చూసుకుంటా ఉంటానా? నా పని మీద నేను పోతున్నాయే. దొంగముండను సంపుతా ఇప్పుడు. సంపినాక దీని శవాన్ని పట్టుకొని పోర్రి. అయ్యో దీని కన్నాం గాని దీని రాత పాడుగాను, దీని రాతను కన్నామా, దీని బుద్ధిని కన్నామా, ఇది గిట్ల ఎత్తుదని మాకేమెరకల్లుడు. దీని సాగు అయ్యా దొంగముండ, ఎందుకే ఇంత మంచి కుటుంబాన్ని ఇంత మంచి భర్తను ఉండంగా గాడెవన్నో వాడు కావాలని ఇట్లా వేసుకున్నావు నీ జీవితం కగ్గిదలుగా. ఆ పిల్లలు ఇంకో గంట వరకు అత్తరు, ఇంకో గంట వరకు దీన్ని తీసుకొని పోతారా, లేకపోతే దీన్ని చంపినాక దీని శవాన్ని పట్టుకొని పోతారా? నా పిల్లలు వచ్చినాక చెప్పుతోటి చీపురుతోటి నా పిల్లలతోటి దీన్ని కొట్టిపిత్తా. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా వద్దయ్యా, పిల్లలు ఆడపిల్లలయ్యా దేవుడా, ఏం చేద్దాము ఇప్పుడు? నాకద్దు, ఇది అద్దే అద్దు, దీన్ని చంపుతా. ఇది ఏ బట్టి నా ఇజ్జత్ పోయింది. ఇది నా ఇంటికాడు ఉండు అవసరమే లేదు. దీన్ని పట్టుకపోతారా, లేకపోతే దీన్ని చెరువులో నూకెత్తారా, నూకేసి పీకుర్రి. దొంగముండను నేను ఎంతో మంచిగా చూసుకున్నా, ఎన్నో మంచిగా అంతా తెచ్చిపెట్టినా, కానీ ఇది మొత్తం నా జీవితాన్ని నాశనం చేసింది. నడవాలే, ఇక నడతనే ఉండాలి. అయిపోయింది దీనికి, నాకు అన్నీ అయిపోయినాయి. ఇది తెచ్చిన సామాన్ అంతా కాలబెడతా. నా పిల్లలు నేను ఎట్లనో బతుకుతాం అంతే తప్పించి ఇక ఇది నాకద్దు. కాళ్ళు మొక్కుడు కాదే, కారప్పుడు పోసి మళ్ళా దంచుతా నేను. నువ్వు అద్దే అద్దు, నువ్వు ఇక్కడ ఉండు అవసరమే లేదు. నువ్వు చక్కగా వీకు. రాయే దొంగముండా రాయే, కన్న పాపానికి నిన్ను చంపంగా చూస్తామాయే. ఎట్లు కళ్ళ సద్దు రాయే నీ సావుల వన్నువాడా. ఎందుకే మా కడుపులా పుట్టినవు? నువ్వు పుట్టకున్నా అయిపోవు నీ దినాలి అయ్యా. నువ్వు పుట్టి మాకు ఇన్ని బాధలు పెట్టబడుతువేమే. మాకు ఎంత మంచి పేరున్నదే అసొంటిది. అల్లు నోటెంపడాక సొంటి మాటలు అనిపిత్తివి. నీ కళ్ళు మండ, నీకెట్లా తప్పి వేయాలని అనిపించింది. ఆడిపోరగలు విసిపెట్టి వానితోటి పోతాని ఎట్లా రెడీ అయినవే? వానికి పెళ్లి కుదిరింది, వాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఆ పెళ్లి వేసుకోవద్దు, నువ్వు నాతోటే ఉండాలి, నన్ను తీసుకుపోవాలి, నాతోటే వండాలి నువ్వు అని వాని మీదకి లొల్లి పెట్టుడిది. అయ్యో రామా, అయ్యో నువ్వు ఏవట్టి మేమే సత్తమే, మేం సత్తనన్నా నీకు బుద్ధి వస్తుంది కావచ్చే. నీలాంటిది దాన్ని కన్నందుకు మేమే సావాలి. ఇక ఏ జన్మల ఏ పాపం చేసినామోనే ఈ జన్మల నీతోటి గింత ఏడుతున్నావు. ఒక్క బిడ్డ పుట్టింది, ఏదో అవుతుంది పోతుంది, మమ్మల్ని సాత్తది అనుకుంటే నువ్వు గిన్ని తప్పుడు పనులు చేయబడితివి. నువ్వు మమ్మల్ని సత్తవు. నడువర్రే, లేకపోతే కారప్పుడు పోతా మళ్ళా దీనికి నేను చెప్తానా. రాయే పోదాం. నడవత్తలేదమ్మా, నడవత్తలేదు, లేవత్తలేదే అమ్మా. అయ్యో రావా, ఎందుకే మంచి జీవితాన్ని ఇట్లా పాడు చేసుకున్నావు? అయ్యా దీన్ని పట్టుకొని పోదాం రాయ్యా. అయ్యో బతుకు పాడగారు అయ్యా, నీ కాళ్ళ మోకుదామయ్యా. ఈ ఒక్కసారికి క్షమించిన బిడ్డ ఉంచుకో అయ్యా. నేను ముందే చెప్తున్నా, నాకు నీ బిడ్డ వద్దు, నీ కథ వద్దు, అయిపోయింది. నాకు చచ్చిపోయింది పెళ్ళాం అంటేనే చచ్చిపోయింది. దొంగ ముండని నమ్మి ఇంట్లోకి రానిస్తే ఇయ్యల్లా వానితోటి లేచిపోవడానికి ఇది రెడీ అవుతుందంటే ఇంకా దీనికి సిగ్గు లేదా, నాకు ఏది లేదా నేను ఉంచుకోవడానికి? అద్దద్దు, ఇది ఇయ్యాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నా చేతుల్లో సావడం ఖాయం. సావు సంపుకో అని అంటేనేమో ఉంచిపోర్రి, సంపుతా. రేపు తెల్లారొచ్చి శవం పట్టుకొని
పోర్రి. లేదు అని అంటారా ఇప్పుడు నడుచుకోవాలి, 2 నిమిషాలలో నా ఇంట్లోకి వెళ్ళాలి మీరు. రాయ్యా ఏమయ్యో ఓ రాయ్యా అయ్యో అయ్యో ఉండ చూసినవాయే మీ అయ్య ఎప్పుడన్నా ఏడ్చిండానే, ఎంత కట్ట వచ్చినా ఏడ్చిండానే, ఇప్పుడు చూడే నీ గురించి ఏడుతాడు. ఇంత పాపం పుట్టుబడేది, ఇంత పాపం చేసినవి మాకు. రాయే లేవే పోదావు. వీని మీద మన్ను పోతే వీని ఇల్లు మీద మన్ను పోసే అత్తనే అమ్మ నేను. వీడు సత్యనాశనమైపోను, వీడు నా కలకల తరిగి వీడు సత్యనాశనమైపోతాడు. వీన్ని మాత్రం నేను వదిలిపెట్టా. రాయే నువ్వు వేసుకున్న పాపం నీకే తిరిగి కొట్టింది రాయే. ఇంకా ఏమని మీద మన్ను పోతావు? నిన్ను అవసరానికి వాడుకున్నాడు, వాడు వదిలిపెట్టిండు. మన అవసరం తీర్రాక నీకు సిగ్గుండద్దాయే? సిగ్గులేని ఆడదానా? మళ్ళా వాళ్ళు వెళ్తే రాయే. వీడిని వదిలిపెట్టా. వీడు నా మొగంతోటి పొట్టు పొట్టు కొట్టిపిచ్చిండు కదా, వీడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడో ఇంకో దాన్ని నేను చూస్తా. నేను కొంచెం మంచి గాని రచ్చ రచ్చ చేస్తా. వీడు నన్ను తప్ప ఇంకో ఆడదాని మీద చేతెయ్యద్దు. వీని చేతులు కాళ్ళు నరికి పండబెడతా. ఏమైనా మంచిదే, వీని మీద మన్నే పోతా నేను. వీడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడో, వీడు సుఖంగా ఎట్లుంటాడో నేను చూస్తా. అడుగు దొంగ ముండా, ఇంకా సక్కని పని చేసినావు అని వాని సంగతి నువ్వు చూస్తావా? నడు. వదిలిపెట్టరా నిన్ను, నిన్నస్సలకే వదిలిపెట్టరా. అదా బా లొల్లంటే అదో లొల్లి కాదురా కర్రీము, నువ్వెందుకు రాలేదురా? నాకు లొల్లంట భయం రా. మాయనేమో ఇక నేను పని చెప్తే నువ్వు పోయి లొల్లి కాడున్నావా అని తిడతాడని సపరేక నా పని నేను చేసుకుంటా ఉన్నరా. ఇక ఎట్లాగో నువ్వు ఉన్నావు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తావు కదా అని. అక్క కొద్ది లొల్లైందారా? ఇప్పుడు ఇద్దరు తప్పు చేసిర్రు, వీడు మారిండు. అసలు వీడు ఎట్లా మారిండో తెలుస్తలేదురా. శ్వేత 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 అని దాని ఎంబడే తిరగటోడు ఇక వీణెన్నో పట్టుకపోయినట్టున్నారు. వీడు సెట్ అయిండు. చెట్టు ఆయరా కాదు, ఆమె కన్నా కొంచెం అన్నా ఉండద్దారా? పిల్లలున్నరులే గట్ల చేస్తే పెళ్లి కానోళ్ళు ఇంకెట్లా చేయాలరా? ఏమోరా, అబ్బో అబ్బో లొల్లి అంటే అది లొల్లి కాదురా వారి. ఇక ఇంట్లోకి తీసుకుపోయిండు వాళ్ళ భర్త, కారప్పొడి పోసి బట్టలిప్పి పొట్టు పొట్టు కొట్టిండట్రా. ఇక అరుపులు ఏడుపులు వినలేక నర్సవ్వను మల్లవ్వను మేము పంపించినాం. వాళ్ళొచ్చి చెప్పిర్రు. నీ అక్క ఉన్నదా సచ్చిందా? ఏం పాడో అవ్వ, ఉన్నదో సచ్చిందో ఏమో గాని ఇక సీనోళ్ళమ్మ సాంబారు వేసిందిరా. సాంబార్ పోషిత్తదేమో అని నేను పిట్టకెట్టినట్టు అలా చూస్తే వాళ్ళు మొత్తం మసులుకుంటా వాళ్ళు తిట్టుడు. ఇక సాంబార్ అడిగితే ఏడ నన్ను తిడతారో అని సప్పుడేక వచ్చిండ్రా. ఆ సాంబార్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కడుపు నిండా తిందామని. వరకు మా అమ్మ ఏందో కూర వండింది, అది ఏం మంచిగా లేదు. ఇక కారపొడి నూనె పోసుకొని తిన్నా. పోసిమంటే అయిపోవు కదరా? అబ్బో ఆయన తామంటకి ఈ మంటకు సాంబార్ తెచ్చి నా మీద పోసిర్రు అనుకో, ఇక ఏం లేదు నేను ఉష్పటాకి నీ లెక్క అయితా. నువ్వు వర్రాకురా. ఓ పిల్లగా ఏటైంది ముచ్చట? నువ్వు ఉంటివి కదా, మళ్ళా ఏటైంది ముచ్చట అని నా దగ్గరకు వచ్చి అడగబడితివి. ఆమెను ఇంట్లోకి తోలుకోపోయినాక అక్కడేం చేసుడు, ఆకలి అవుతుంది అన్నం తిందామని ఇక ఎటోళ్ళ మటు పోతిమి. మరి నువ్వు ఉన్నావా ఇంతలోళ్ళు అయిపోయేదాకా? ఉన్నా పొట్టు పొట్టు చంపిండామెను. ఇక సప్పుడేక వచ్చిన ఇక ఊకే ఆడుంటే మళ్ళా మన మీదకి వత్తదేమన్నా అయితే అని ఇక ఆయనతో నేను వచ్చేసిన. దా కూసో తాత. భలే ఆడిపో, భలే వేసింది. ఇద్దరు తప్పు చేసిరు గాని లాస్ట్ కత్తే ఒక్కదాని పే వలిగింది కదా. మరి గట్లనే ఉంటది, మగోనికి ఏం కాదు, ఆడిదానికే పెద్ద ఇబ్బందులు పెద్ద బాధలు వస్తాయి. అవును నిజంగానే. అగు పిల్లగాడేమో పట్టుకత్తాంది కదా స్వీటా? స్వీటు తెచ్చి తాత నోట్లో పోయిరా స్వీటు. ఇది స్వీట్ ఎందుకాయే? సాంబార్ రా వారి, మా అమ్మ నీకు ఇచ్చిరమ్మన్నది. అవ్వా నేను పొద్దుగాలడుచుంది పిట్టకెట్టినట్టు చూస్తాను సాంబార్ గురించి. ఇక పోయరాని ఆయన తచ్చి బుక్కడంతా తిన్నా ఏం చేయాలి? అక్కడ లొల్లే జరగబట్టే అందరికో ఆపత అంటే నీకో ఆపతి ఉండే. ఏ ఊకోరా. ఇగో సాంబారు.
అదే చేతులతో పోయి మా అమ్మకు ఇచ్చిరావా, ఆడ పెడుతుంది. ఇక రాత్రికి దాంతోటే నేను తింటా గాని. సరేతి నాకింత పోతావారా? అవ్వ నాకే సరిపోదురా అనంటే నీకింతనా? పొయ్యి వాళ్ళ ఇంటికి పోయి ఆంటీని అడుగుపో, పోషిత్తది. అబ్బో వాళ్ళు కోపం మీద ఉన్నారేమో. ఇంత నేను పోయమని అడిగితే నన్ను తిడితే ఎట్లరా? మరి అసప్పుడేకుండు, నేనే పొద్దుడుసుంది చూస్తే నాకు ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇప్పుడు అడిగితే ఇక నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? రేపు పొద్దుగాల వస్తుంది. అట్లుంటుంది అలా కథ. రే వారి మళ్ళా నంబరు బ్లాక్ లిస్ట్ లా పెట్టినవారా? పెట్టినా మళ్ళీ ఏమన్నా లొల్లి వినబడుతుందా నువ్వు రాంగా ఇట్లా? ఏమోరా, ఇక ఏ లొల్లి వినిపించలేదు. ఇక నాకే మంచిగా అనిపించక ఇటు మొక్కేయి వచ్చినా. దేనికిరా మళ్ళెందుకు మంచిగా అనిపించలేదు? మళ్ళా శ్వేత కావాలా? శ్వేత ఎంబడి పోతావారా? ఏ కాదురా బంటి, నువ్వు ఒర్రకురా ప్లీజ్ రా. ఊకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. అయిందేదో అయిపోయింది. నా మనసులకి నా దృష్టిలకి ఆమె వెళ్ళిపోయింది అంతే. మరిగా ఎందుకో మంచిగా అనిపించలేదు అని అంటే నాకు కోపం అనిపించే. మరి అరే అది ఒక్కటే నంబర్లకే ఫోన్ చేసిందా, లేకపోతే ఇంకేదైనా నంబర్ల నుండి ఫోన్ చేసిందా? అరే ఒక కొత్త నంబరు ఉందిరా, అది ఎవ్వరిదో తెలియదు. ఆ నంబర్లకే ఏమో పొద్దున దాకా చేసుడు, ఇక వాళ్ళ భర్త నంబర్లకే ఏమో రాత్రి చేసుడు. కొత్త నంబరా? ఎవరిదిరా? ఓసారి ఫోన్ కొట్టా నంబర్కు చూద్దాం. నాకు భయం అవుతుందిరా. వాళ్ళు ఎవరు పాడేర్రో ఎవరు దడుక్కొని చేసిందో. కొట్టు, నేను మాట్లాడతా. అది కూడా బ్లాక్ లిస్ట్ లా పెట్టు. చెప్పలేం మళ్ళా కూడా వాళ్ళకి చేత్తదేమో అని, లేకపోతే ఆమెదేనేమో కొత్త నంబరు. మనకు ఏం తెలుసు? చేస్తావు ఈయనేమవుతుందేమో ఫోను. హలో అగో ముసలోడు హలో అంటాడు. అరే శ్రీను, ఇదేనారా ఫోను? అయ్యో ఈ తాత ఫోనే కాదురా. అబ్బా తాత, నువ్వు దొంగ దొరికిపోయినావు. ముసలోని పట్రా సీన్గా పోలీస్ స్టేషన్ లో పోయి వేసేద్దాం. అబ్బా ముసలోని పాత్ర కూడా ఉందిరా, ముసలోన్ని వదిలిపెట్టద్దిగా. ఓ పిల్లగా, నాకేమెరక? నా ఫోన్ అడిగింది వాళ్ళ అవ్వకున్ను అయ్యకు చేసి మాట్లాడతా అని నా ఫోను అడిగి తీసుకొని ఫోన్ మాట్లాడింది. నాకేమెరక ఈ పిల్లగానికి చేసిందని. మరి మేము అప్పడుసుంది మాట్లాడుతున్నావు, నువ్వెందుకో కుయ్యమంటలేవు? అంటే నీ పాత్ర కూడా ఉన్నదిల్లా. చెయ్యి పిల్లగానికి ఫోన్ చెయ్యి అని ఫోన్ ఇచ్చినట్టున్నావు కదా. ఓ భలే ఉన్నావా అయితవా? నేను గీ పిల్లగానికి ఎత్తుందంటే నేనెందుకు ఇద్దును? అబ్బో మీరు మంచిగానే ఉన్నారా అయితవా? రే సీనుగా, నీ స్టోరీలా ఈ తాతది కూడా పాత్ర ఉన్నదిరా. ముసలోని పట్రా మీ అమ్మ ముంగడికి తీసుకుపోయి కూసోబెడదాం. ఇగో ఈ తాతనే ఫోన్ ఇచ్చిండు చేసుకోవడానికని చెప్పుదాం. కథం ఈ తాతకి డప్పులు మోగాలే. అబ్బో డంకు చిక్కుడ్డం డప్పులు మోగాలి ఇక నీకు. అమ్మా ఓ పిల్లగా, నాకు తెలియదు పిల్లగా. ఇవా పిల్ల ఈయనకు ఫోన్ కొట్టినట్టు వాళ్ళ అవ్వకి ఎత్తానంటే నేను ఫోన్ ఇచ్చిన. అంతటి కారణం నువ్వే, నాకు ఇప్పుడు అర్థమైంది. అబ్బో నల్లి కుట్లతనం వేసుకొని ఇంకా చూస్తున్నావు ఆడ స్టోరీ అంతా. ఆవురా అని తాతను ఏమంటావు గాని. అరే తాతను అటోకాలు ఇటోకాలు వడదాం పారా. నీ అక్క మీ ఇంటి ముంగడ కూర్చుండబెడితే మీ అమ్మ మొత్తం తాతకు మసాజ్ చేస్తుంది. ఈ మసాజ్ వద్దు, నీ కథ వద్దు. అయ్యో నాకు ఇదే తెలియదు. తాత వద్దు. అట్లా తాత మీద కామెడీ వేసిండ్రా. అయితవాయి గాని వాళ్ళ అవ్వాయ్యను రమ్మన్నారేమో, వాళ్ళు వచ్చిర్రారా? మరి పోయిందా ఉన్నదా? ఇక పోనీ ఉండను గాని సీన్గా నీకు దండం పెడతారా? ఇక ఈ ముచ్చట మర్చిపో సరేనా? ఇక ఆమె బతుకు ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది కానీ నీ బతుకేందనేది నువ్వు చూసుకో. ఇంకోసారి ఇట్లాంటి తప్పులు చెయ్యబోకు. ఇంకా ఎత్తనారా? నాకు బుద్ధి లేదా? నువ్వు మళ్ళీ మరీ ఎందుకు చెప్తావు? ఏమోరా చెప్పలేము. సరేలే. అక్క మమ్మీ ఏడ చూసినా కనబడతలేదు కదనే, ఎటు పోయిందే? నాకని తెలిసే నేను కూడా నీతోటి ఇప్పుడే స్కూల్ నుండి వచ్చినా కదా. అరే ఎవరింటికాడ లేదే మమ్మీ? డాడీని పిలిచి అడుగు. డాడీ పడుకున్నాడే. ఏం కదా ఆగు అడుగుదాం. అరే ఓ డాడీ ఒకసారి రా. డాడీ మమ్మీ ఎటు పోయింది? వచ్చిర్రా బిడ్డ?
వచ్చినాం డాడీ. మమ్మీ ఎటు పోయింది? మమ్మీ ఏడ చూసినా కనబడతలేదు. మమ్మీ లేదు, చచ్చిపోయింది. ఈ రోజు వస్తుంది నాకు మీరు, మీకు నేను. ఏంటి డాడీ నువ్వు అనేది? అవునమ్మా, మమ్మీ లేదు, చచ్చిపోయింది. ఇంకోసారి మమ్మీ గురించి అడగకుర్రి. మమ్మీకి మనకు ఏ సంబంధం లేదు, ఆమె చచ్చిపోయింది. మీకేది కావాలన్నా నన్నే అడుగుర్రి, నేనే మీకు అన్నీ వేసి పెడతా. మమ్మీ లేని లోటు మీకు నేను తీర్చుతా, సరేనా? ఎందుకు డాడీ అసలు ఏమైంది? అంతే ఇక. మళ్ళా మమ్మీ ఏమో చేసినట్టుంది, అందుకే డాడీ అట్లా మాట్లాడుతుండు. డాడీ మమ్మీని అనవసరంగా అనడు. మమ్మీ ఖచ్చితంగా ఏదో చేసినట్టే ఉన్నది. అది మంచి ఉంటే అయిపోతుంది కదనే. ఎందుకు వీళ్ళు గొడవ పడి అది పిచ్చి పనులు చేసి ఇలా మనల్ని బాధ పెడుతుర్రు? అంటే నిజంగానే మమ్మీ చనిపోయిందా అక్క, లేకపోతే ఎడిపోయింది? ఆమె ఎటు పోతుంది? వాళ్ళ అమ్మోళ్ళింటికి పోయింది కావచ్చు. ఇప్పుడు మన బతికే వేస్ట్. ఇటు డాడీ మంచినే ఉంటాడు, అటు మమ్మీ మంచినే ఉంటది. మన బతుకుల్ని ఎటు కాకుండా చేస్తున్నారు వీళ్ళు. అక్క మమ్మీ లేకపోతే మనం ఎట్లుంటామే? ఏడవకు చెల్లె, దేవుడు ఏదో ఒక దారి చూపియడా? ఏం చేద్దాం చెప్పు? మళ్ళా అమ్మ ఏదో తప్పు చేసినట్టుంది, అందుకే డాడీ మమ్మీని మళ్ళా ఎలగొట్టిండు కావచ్చు. అంతేనా అక్క? ఇక మన మమ్మీ మన దగ్గరికి రాదా? ఏమోనే చెల్లి, లంచ్ బ్యాగులకి ఈ టిఫిన్ బాక్సులు తీసి తోమేద్దాం రావే. అక్క నాకు మమ్మీ కావాలే. అమ్మో గట్టిగా ఏడవకే, మళ్ళా తిడతాడు డాడీ. ఇక దోస్తులు మరి చూసిర్రా, ఇక ఈ రోజటి వీడియో ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మరి శ్వేత ఎక్కడికి పోయింది, మరి ఏమవుతుంది, శ్రీను పెళ్ళి అవుతుందా కాదా, మరి ఏం కాబోతుంది అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.